చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది. మరికొద్ది గంటల్లోనే ఈ సభ ప్రారంభం కాబోతోంది. భీమిలి నియోజకవర్గంలోని సంగివలస ప్రాంతంలో సువిశాలంగా ఉండేటువంటి 15 ఎకరాల ప్రాంగణంలో ఉత్తరాంధ్ర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్యాడర్ అంతటితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడబోతూ ఉన్నారు. అందుకు అనుగుణంగా దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ వేదికే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతా ఉంది. ఈ వేదిక మీద నుంచే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాడర్ను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ఏ విధంగా ప్రతిపక్షాల విమర్శలను కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలను ఏ విధంగా తిప్పికొట్టాలనే దిశానిర్దేశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరికొద్ది గంటల్లోనే ఈ వేదిక నుంచే క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. వేదికపై సుమారు 100 మంది కూర్చునే విధంగా దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. తుది దశకు ఏర్పాట్లు చేరుకున్నాయి. మరికొద్ది గంటల్లోనే ఈ సభ కూడా ప్రారంభానికి వెళ్ళబోతుందని చెప్పాలి. మొత్తం మీద 34 నియోజకవర్గాలకు సంబంధించి 34 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో గ్యాలరీలో వచ్చేటువంటి కార్యకర్తలంతా కూడా కూర్చొని వారందరి దగ్గరికి ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళి మాట్లాడబోతూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను వారి నుంచి అడిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోబోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక స్టేజ్కి ఎదురుగా ఉన్నటువంటి ఈ ఏరియాని ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. స్టేజ్కి ఎదురుగా నేషనల్ హైవే వైపు దాదాపుగా 400 మీటర్ల పొడవున ర్యాంప్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. గ్యాలరీస్ ఉన్నాయి. ఆ గ్యాలరీస్ అంతటి దగ్గరికి కూడా ముఖ్యమంత్రి ఈ ర్యాంపుపై వెళ్తే కనుక గ్యాలరీస్లో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ ర్యాంప్పై ముఖ్యమంత్రి నేరుగా నడవబోతూ ఉన్నారు. నడిచి క్యాడర్ అంతటి దగ్గర కూడా ఆయన వెళ్ళి క్యాడర్ దగ్గర సమస్యలు అడిగి తెలుసుకోబోతున్నారు. అలాగే ముఖ్యమంత్రి చెప్పాలనుకుంటున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ ర్యాంపుపై నడుస్తూ చెప్పబోతూ ఉన్నారు. దాదాపుగా 400 మీటర్ల పొడవున ఏర్పాటు చేశారు. టీ షేప్లో ఉండేటువంటి ఈ ర్యాంప్పై ముఖ్యమంత్రి నడవబోతూ ఉన్నారు. నడుస్తూ దాదాపుగా 400 మీటర్ల పొడవు, అలాగే టీ షేప్లో 70 మీటర్ల వెడల్పుతో ఉండేటువంటి ఈ ర్యాంప్పై ముఖ్యమంత్రి నడుస్తూ క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. క్యాడర్కు దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 6,000 నుంచి 7,000 మంది కార్యకర్తలు, క్రియాశీల నాయకులంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంటుందని ఇప్పటికే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అందుకు అనుగుణంగా సంగివలసలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 3,000 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది హాజరయ్యేటువంటి సభకు భద్రతా ఏర్పాట్లు కూడా చాలా కట్టుదిట్టంగా చేశారనే చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం మేరకే వారు తమ గ్యాలరీలోకి వెళ్లేందుకు అధికారులు ఇప్పటికే పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకవేళ గ్యాలరీలోకి ఎంటర్ కావాలంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాస్ ఉంటుంది. ఆ పాస్ను చూపించి మాత్రమే గ్యాలరీలోకి వెళ్ళాలి. అయితే ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ అందరిలోని నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. నేరుగా క్యాడర్తో ఆయన చర్చించబోతూ ఉన్నారు. నియోజకవర్గాల్లో తాజాగా చేపట్టినటువంటి ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల అంశానికి సంబంధించి ఎందుకు మార్చాల్సి వచ్చింది, అలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నామనే అంశాలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా క్యాడర్కు వివరించబోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్యాడర్ సమావేశాలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. తొలి సమావేశంగా ఉత్తరాంధ్రలో పెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర నుంచే పూరించినటువంటి నేపథ్యంలోనే ఈసారి కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతూ ఉన్నారు. ఎన్నికలకు క్యాడర్ను సన్నద్ధం చేయబోతున్నారు. క్యాడర్ ఏ విధంగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి, ఏ విధంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో అన్ని అంశాలను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పబోతా ఉన్నారు. క్యాడర్కు వివరించబోతా ఉన్నారు. అలాగే
ప్రత్యేకంగా నాయకులకు కావచ్చు, అలాగే క్రియాశీలకంగా వ్యవహరించే వారందరూ కూడా ఇప్పటికే వారందరికీ ఆహ్వానాలు వెళ్ళి వారంతా కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి సభాస్థలికి చేరుకోబోతున్నారు. ప్రత్యేకంగా బస్సులు అలాగే ఆటోలు పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే నేతలంతా కూడా వారందరినీ సమన్వయం చేసి సభాస్థలికి తీసుకొచ్చేటువంటి పనిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతున్నారు, క్యాడర్కు ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టబోతున్నారు అనేది ఉత్కంఠ అందరిలోనూ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే సంఘివలస నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరికొద్ది గంటల్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. నేతలతో పాటు క్రియాశీల కార్యకర్తలంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలాగురు మనతో పాటు ఉన్నారు. ఈయన విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికల సంగ్రామానికి కూడా వెళ్ళబోతా ఉన్నారు. ఏ విధంగా ఉంది సభ ఏర్పాట్లు కావచ్చు, నేతల నుంచి వచ్చేటువంటి స్పందన ఏంటో తెలుసుకుందాం. సార్, ఏ విధంగా ఉండబోతోంది గురువులు గారు? పార్టీ క్యాడర్ అంతా కూడా ఈరోజు రాబోతూ ఉంది. క్యాడర్తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడబోతాం. అంటే ఉత్తరాంధ్ర ఈ 3 జిల్లాలు, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాతో పాటుగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వెనకబడిన జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వమే సూచించింది. దానికి అనుగుణంగా స్వాతంత్రం వచ్చిన నుండి ఈ రోజు వరకు, అంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయినంత వరకు ఈ రాష్ట్రాన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానం లాంటి ప్రాంతం, శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం లాంటి ప్రాంతంలో స్వాతంత్రం వచ్చిందంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంది, కానీ ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో ఒక వాటర్ ప్లాంట్ పెట్టి దాన్ని నేరుగా ప్రజల వరకే అందించే విధంగా వాటర్ సప్లై పెడుతూ, వాటర్ వల్లే ఈ కిడ్నీ ప్రాబ్లం వస్తుందని ఈ డయాలసిస్ వస్తుంటే అది నిర్మూలించే ఏ ప్రభుత్వం చేయలేనిది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాలో ఒక 2000 పడకలతో హాస్పిటల్, డయాలసిస్ హాస్పిటల్, అలాగే ప్రతి ఇంటికి వాటర్ వెళ్ళే విధానంగా ఏర్పాటు చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో అదే కాకుండా అనేక మెడికల్ కాలేజీలు పెడుతూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మెడికల్ కాలేజీలు పెట్టి అవన్నీ ఒక ఆంధ్రప్రదేశ్ రూపంలో ఉత్తరాంధ్రాన్ని బాగు చేయడానికి అనేది మన విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పటి నుండో అంటారు వస్తుంది, కానీ సకాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈరోజు వరకు తీస్తే పరుగులు పెట్టే విధంగా ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేసే విధానం. మరి అదే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖపట్నంలో అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నాన్ని ఒక ఉన్నతమైన ఒక క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దాలనుకొని చేసే విధానం. అంటే క్యాడర్తో నేరుగా ముఖ్యమంత్రి ఈ ర్యాంపుపై వెళ్తూ అక్కడ గ్యాలరీలో కూర్చున్నటువంటి కార్యకర్తలతో మాట్లాడబోతూ ఉన్నారు. వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్పందనను ముఖ్యమంత్రి వినబోతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారో ముఖ్యమంత్రి వింటారు. ముఖ్యమంత్రి కూడా వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఫస్ట్ టైం ర్యాంప్ మీదుగా వెళ్ళి గ్యాలరీలో ఉన్నటువంటి క్యాడర్తో మాట్లాడుతున్నారు. క్యాడర్కి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినండి ఈరోజు వరకు ప్రతి ఇంటికి లబ్ధి పొందే విధంగా పథకాలు తన అకౌంట్లోకి వెళ్ళి, లబ్ధిదారుడి అకౌంట్లోకి వెళ్ళే విధంగా జరుగుతుంది. క్యాడర్కి నాయకులు కానీ క్యాడర్లు కానీ ఇబ్బంది పడే అవకాశం ఉందని ఒక రూపం కల్పన చేస్తుంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం కాండి, ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త సిద్ధం కాండి అనే ఓ టైటిల్ పెట్టి దాన్ని ప్రతి కార్యకర్తను కూడా ప్రతి లీడర్ను కూడా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక భరోసా 2024లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తను కూడా నేను తీర్చిదిద్దే విధానం చెప్పేయడానికి ఈవేళ ఈ డయాస్ చేసి మరి ఈ సంఘవలస భీమిలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెడుతూ ఉత్తరాంధ్ర ప్రజలు కార్యకర్తలని నాయకుల్ని బలోపేతం చేయడానికనే ఒక పెద్ద ఆలోచన మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉత్తరాంధ్రలో స్టార్ట్ చేయడం జరిగింది. కంపల్సరీగా ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2 గంటలకి జరిగే బహిరంగ సభలో చెప్తారని చెప్పేసి సందర్భంగా తెలియపరుచుకుంటాం. ఇది మొత్తం మీద అయితే మాత్రం సిద్ధం పేరుతో క్యాడర్ అంతటిని కూడా ఎన్నికలకు సమాయత్తం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇక్కడి నుంచి క్యాడర్కు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. క్రియాశీల కార్యకర్తలు అలాగే
నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున తరలి రాబోతూ ఉన్నారు ఈ భారీ బహిరంగ సభకు. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్యాడర్ మీటింగ్స్ అనేవి ఇదే విధంగా ఉండబోతున్నాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను చూస్తే అర్థమవుతుంది స్పష్టంగా. ఎందుకంటే నేరుగా గ్యాలరీల్లోకి ముఖ్యమంత్రి ఇప్పటివరకు జరిగినటువంటి బహిరంగ సభల తీరు వేరు, ఈ సభ తీరు వేరు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. నేరుగా గ్యాలరీల మధ్యలోంచి ర్యాంప్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ర్యాంపు దాదాపుగా 400 మీటర్ల పొడవు, అంటే దాదాపుగా ఈ సభా ప్రాంగణం మధ్య వరకు కూడా వెళ్తుంది. అక్కడి నుంచి టీ ఆకారంలో దీని వెడల్పు అనేది ఉంటుంది. దాదాపుగా 70 మీటర్ల వెడల్పుతో టీ ఆకారంలో ఈ ర్యాంప్ అంతటిని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి ఈ ర్యాంపుపై నడుస్తూ ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్యాడర్తో నాయకులతో మాట్లాడబోతూ ఉన్నారు. వారు చెప్పేటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకోబోతూ ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి చేయవలసినటువంటి దిశానిర్దేశం కూడా ఈ ర్యాంపు పై నుంచి ప్రతి గ్యాలరీకి వెళ్తూ ఆ ప్రతి గ్యాలరీలో ఉన్నటువంటి వారందరినీ కూడా పలకరిస్తూ ముఖ్యమంత్రి వారందరితో కూడా మాట్లాడబోతూ ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే తొలి సభగా ఉత్తరాంధ్రలో జోన్ 1గా ఉత్తరాంధ్రను విభజించిన తర్వాత తొలి సభగా ఉత్తరాంధ్రలో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. సంగివలసలో ఉన్నటువంటి దాదాపుగా 15 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ సభా ప్రాంగణం మొత్తం కూడా కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్తో అంతా నిండిపోయేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్షుణ్ణంగా పరిశీలించి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లో సభ కూడా ప్రారంభం కాబోతూ ఉంది. నేతలు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ నుంచి నేరుగా వేదిక కూడా చాలా, అంటే దాదాపుగా 100 మందికి వరకు మాత్రమే వేదికపై కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వేదికపై కంటే ఈ ర్యాంపు పైనే ఎక్కువగా ఉండబోతూ ఉన్నారు. ఈ ర్యాంపు పై నుంచే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈ సిద్ధం సభలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి సభలన్నీ కూడా ఇదే విధంగా ఉండబోతున్నాయి. గ్యాలరీల మధ్యలోకి ర్యాంప్ మీదుగా ముఖ్యమంత్రి వెళ్ళి వారందరితో కూడా మాట్లాడబోతూ ఉన్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV, సంగివలస నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.